హాయ్ అండి. వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. కర్రీ కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మెంతులు, ఇలాచి, లవంగ, జీలకర్ర, పల్లీలు, ధనియాలు, నువ్వులు లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మసాలా కోసం నల్ల కుడుకని తీసుకోండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఈ మసాలా మొత్తం చల్లారాక మిక్సీ పట్టుకోండి. అదే మిక్సీలోకి ఒక సగం ఉల్లిగడ్డని నూనెలో వేయించి తీసుకోండి. ఉల్లిపాయలు దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మిక్సర్ జార్లో ఆ మసాలా మొత్తం యాడ్ చేసుకోండి. ఇది పొడయ్యాక అందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఉల్లిపాయలు, చింతపండు వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇక్కడ నేను కర్రీ కోసం 1/2 కేజీ వంకాయలు తీసుకుంటున్నాను. వంకాయలని కడుక్కొని నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని కట్ చేసి వేసుకుంటే వంకాయలు నల్లబడవు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కప్పని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయలని ఈ పోపులో యాడ్ చేయండి. వంకాయలు కొంచెం బాగా కలుపుకున్నాక మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేయండి. ఈ మసాలాలో కారం అన్నీ బాగా సరిపోతాయి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. కొంచెం చక్కెర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు గ్రేవీ కోసం 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ పైన. టూ విజిల్స్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయింది. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.